మొక్క నుంచి పెద్ద వృక్షం రావాలంటే దానికి మనం నీరు రోజు పోస్తూ ఉండాలి. పోస్తూ ఉంటేనే మొక్క నుంచి పెద్ద వృక్షం అవుతుంది. ఆ వృక్షం నుంచి మనకి పూత రావడం జరుగుతుంది, తర్వాత పిండి రావడం జరుగుతుంది, తర్వాత అది కొంచెం కాయగా రావడం జరుగుతుంది, కాయ తర్వాత అది పండు రావడం జరుగుతుంది. ఇలా వరుసలుగా చేస్తున్నది దేవుడా మనం. చూడండి, దేవుడు సృష్టించిన ప్రతీది కూడా ఆ సృష్టి ఏ విధంగా వస్తుంది, క్రమక్రమంగా మొక్క నుంచి, అలాగే ఆ మొక్క నుంచి అది పెద్ద వృక్షమయ్యి ఆ వృక్షం నుంచి మనకి ఫలాలు ఇవ్వడం అన్నది చాలా దేవుడు అద్భుతమైన సృష్టి. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ అద్భుతమైన సృష్టి మనం ప్రతిరోజు ఆలోచించుకోవాలి, ప్రతిరోజు గుర్తు తెచ్చుకోవాలి.